పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, యూకేలా భారీ మోసం జరిగింది. అయితే తెలంగాణ వాళ్ళు కోట్లు మోసపోయినరు, గట్లనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోట్లు మోసపోయినరు. ఇక అది ఇది కాదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు కూడా ముంచే కార్యక్రమాలు జరిగినాయి. మరి దాని వెనుక ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక మహిళ ఉన్నదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఆవిడ మీద కేసు కూడా నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ కమిషనరేట్ లో కేసు కూడా నమోదైంది. మరి ఆమె ఎవరు, ఆ మోసమైంది పాకిస్తాన్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఆవిడ మోసం చేసిందా, ఆవిడ భర్త మోసం చేసిందా, లేకపోతే వాళ్ళిద్దరి ప్రమేయం లేదా? మరి ఈ బాధితులు నన్ను సంప్రదించారు. దాని మీద కొంత నేను ఎక్సర్సైజ్ చేసిన. సో దాంట్లో తేలింది ఏంటంటే వాళ్ళు మోసపోయారు, బాధితులు అయితే మోసపోయారని తెలిసింది. కానీ మోసం చేసింది ఎవరైనా తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. మరి తెలంగాణ పోలీసు వాళ్ళు తేల్చాలనా, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తేల్చాలనా, యూకేఎల్ తేల్చాలనా? ఇది ఈ వార్త మిట్లారా. మరి ఈ యొక్క వార్త చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. మా బంగారు చెల్లె, ఒక్కసారి మా చెల్లెకి హాయ్ చెప్పండి. చెల్లె ఈ చెల్లెని గుర్తుపట్టింది కదా మీరు. నందూస్ వరల్డ్ అంటే యూట్యూబ్ ఛానల్ 2.89 అంటే దగ్గర 20,89,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చెల్లెకు, యూట్యూబ్ ఛానల్ కు. ఇక ఇన్స్టాగ్రామ్ కు చెప్పలేము. చెల్లె ఏంటంటే చిరంజీవితోని చెల్లెకు ఫోటో, చిరంజీవి విధాయుడు, చెల్లె గొంతు బొంగురు గొంతు అని చిరంజీవి విధాయుడు. మా చెల్లె మామూలు ఉండదు. అదే నాకు ఇంకో చెల్లుని, అసలు చెల్లు ఉన్నది, అది బొంబాయిలో ఉంటుంది నా చెల్లె. ఇక ఈమెను నకిలీ చెల్లె నాకు ప్రస్తుతానికి. నేను ఈమె ఛానల్ అప్పుడప్పుడు మా ఆవిడ చూస్తుంది కాబట్టి మా చెల్లె అని అంటానా. మా చెల్లె తప్పు పట్టుకోవద్దు. ఇక చిరంజీవితో నీ ఫోటో అయిన తర్వాత అనిల్ రావుపూడి మనోడు ఏంటంటే మరి అవకాశం ఇచ్చిండు కాబట్టి ఫోటో. మిట్లారా, వీళ్ళు తప్పు చేసిందా ఈ చెల్లె భర్త తప్పు చేసిండా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఈ చెల్లె ఇంట్రొడక్షన్ అనేది అవసరం. ఈ చెల్లె నందూస్ వరల్డ్ అని ఈ చెల్లె. ఇగో చూడు, ఆదర్శ దంపతులు. ఇగో చెల్లె భర్త అనేది చూడండి ఏముంటదంటే ఒక సిన్సియారిటీకి ఒక షర్ట్ వేసి కింద జిన్ ప్యాంట్ వేసి దానికి ఇన్షర్ట్ వేసి బెల్ట్ పెడితే ఈయన పేరు మధుకర్, చెల్లె భర్త. ఈయన అట్లా కొందరు ముఖాలు కనబడతాయి మిట్లారా, చాలా సిన్సియర్ గా కనబడతాయి. మరి ఈయన కూడా తప్పు చేసిండా లేదా నాకు తెలియదు. ఆయన లేదా నాకు సిన్సియర్ గా ముఖం కనబడతాదని చెప్తాను నేను. తప్పుగా తీసుకోవద్దు మీరు, ఎందుకంటే ఇది ఇప్పుడు అయిపోలే మిట్లారా. ఇది ఒక్క వీడియో ఎపిసోడ్ 1. మీకు ఈ ఎపిసోడ్లు ఒక 10 ఎపిసోడ్లు ఎత్తా. మళ్ళీ రాకెట్ల పండుగ లోపు ఈ చెల్లెని ఇక్కడ పిలిపించి మరి ఈ చెల్లె తప్ప, బాధితులకు తప్ప, మధ్యలో ఎవడు పైసలు వేసుకపోయిండు, కొన్ని కోట్ల రూపాయలు వేసుకపోయిండు, ఎవరు వేసుకపోయిండు, మరి చెల్లె భర్త తప్ప, ఇవన్నీ డిసైడ్ చేయాలి రాకెట్ల పండుగ లోపే, రాఖీ పౌర్ణమి లోపు చేయాలి. చెల్లెతో రాఖీ కట్టించుకోవాలి నేను ఖచ్చితంగా రాఖీ పౌర్ణమిలో. ఇక చూడండి, ఇగో చాలా సిన్సియర్గా చూడు చెల్లె భర్త, చూడు ఎంత బ్రహ్మాండమైన సిన్సియర్గా ఉంటాడు చెల్లె భర్త. అంటే కొందరు తెలివారు మిట్లారా. ఇంకోటి ఇక చెల్లెది ఇంకొక ఫోటో. చెల్లె మొన్న ఒక వార్నింగ్ ఇచ్చింది, బాధపడ్డ చెల్లె బాధపడకుండా ఒక వీడియో చేసింది. ఆ వీడియో నేను కూడా చూసిన. ఏంటంటే చెల్లె గురించి దుష్ప్రచారాలు, చెల్లె భర్త గురించి, చెల్లె కుటుంబం గురించి దుష్ప్రచారాలు చేస్తాను. ఎవరో ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే మమ్మల్ని అన్నాను. ఆ వదంతులను నమ్మద్దు, వాళ్ళను యూకే నుంచి వెళ్ళి పారిపోయింది అని చెప్పి. వాళ్ళు యూకే నుంచి వెళ్ళి పారిపోలేదు చెల్లె, వాళ్ళ వీసా అయిపోయింది, వాళ్ళు వచ్చిండ్రు. ఆ బాధితులు నా దగ్గర ఉన్నారు. నీకు కావాలంటే దొరకబడిస్తా. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా చెప్పు. మీ మామ ఉన్నాడు కదా, మీ మామ మీద, నీ మీద, మీ ఆయన మీద ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కేసు అయిందా కాలేదా చెల్లె? ఒక్కసారి చెప్పు. అయితే చెల్లె నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే 30 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? 1.5 లక్షలు ఉన్న మాకే ఉంటుంది. 30 లక్షలు ఉంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండదా చెల్లె? మళ్ళీ నీకు చిరంజీవి తెలుసు, అనిల్ రావుపూడి తెలుసు, ఇక నెక్స్ట్ ఇప్పుడు రాఘవేంద్ర రావు తెలుసు. అయ్యా మీకు దండం పెడతా, ఫస్ట్ ఈ కేసు తేలేంత వరకు వీళ్ళని జర నమ్మకండి మీరు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ కేసు తేలేంత వరకు. ఎందుకంటే తప్పు వీళ్ళదా, మధ్యలో వీళ్ళ పేరు చెప్పుకునే వేసుకమేండా, లేకపోతే బాధితులు అని చెప్పేటోళ్ళు లంగలా దొంగలా అనేది తేలాలి ఖచ్చితంగా. 1 కాదు 2 కాదు మిట్లారా, 50 నుంచి 100 కోట్లు ఉష్పడాక్ కథం క్లోజ్. ఏ విధంగా స్కామ్ అయిందంటే మిట్లారా, యూకేకి చాలా మంది పోతారు, మన తమ్ముళ్ళు, మన అల్లుల్లో, మన ఎవరో పోతారు. పోయి ఏం చేస్తారంటే స్టూడెంట్ వీసా మీద పోతారు, ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడతారు. ఇక వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకటి చెప్తాడు వీళ్ళకు, ఏంటంటే నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, ఆయన పేరు మధుకర్. ఆయనే ఇటువంటి వాటికి ఆయన కరెక్ట్, వాళ్ళది ఫేమస్, వాళ్ళు చాలా ఫేమస్, వాళ్ళది ఒక ఛానల్ ఉన్నది. వాళ్ళు నమ్మిన బండ్లు వాళ్ళ దగ్గరికి పోతే మీకు కథ ఏదో ఒకటి సెట్ చేస్తారంటే, ఆయన దగ్గరికి లక్ష్మణ్ అనే అబ్బాయి వేండు, ప్రవీణ్ అనే అబ్బాయి వేండు, శివ వేండు. వాళ్ళని కలిసిండ్రు, పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళ అకౌంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వాళ్ళు చెప్పిన వాళ్ళ అకౌంట్లో కూడా కొన్ని
డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, కొంత అంటే మామూలు కాదు మిత్రులారా, 15 లక్షల నుంచి 30 లక్షలు ఒక్కొక్కరి దగ్గర వేసుడు. ఇక ఉద్యోగాలు లేవు, పాలేవు, ఆడ ఇల్లెలికల పడ్డారు మనోళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇల్లెలికల పడ్డారు. అయితే మనం తెలంగాణ ఆంధ్రలో కూడా లేదన్నా పంజాబ్ వాళ్ళు పడ్డారు, ఢిల్లీ వాళ్ళు పడ్డారు, లాస్ట్కు పాకిస్తాన్ వాళ్ళు కూడా నూకి పడేసారు అని చెప్తారు. మరి ఇందులో వాస్తవం ఎంత? మొత్తానికైతే వీళ్ళు మోసపోయింది అయితే నాకు కంక్లూడ్ అయింది మిత్రులారా. దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసిన, ఇంకో ఎపిసోడ్లో చెప్తా. మరి ఈ మధుకర్ను కలిసిందని చెప్తారు, మరి ఈ మధుకర్ మంచోడా, ఈ మధుకర్ మంచోడు కాదా? మరి చెల్లెకు తెలుసా? చెల్లెనే కాపాడుతానడానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా. లక్ష్మణ్ అనే వ్యక్తి వాళ్ళ రెస్టారెంట్కి పోయి మాట్లాడిండు, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడిండు. చెల్లె కూడా అక్కడనే ఉన్నది, నందూస్ వాళ్ళు, నందన అంటారు ఈమెను, రమానందన అంటారు ఈమెను, ఆయన పేరు మధుకరు. చెల్లె అక్కడనే ఉన్నది. ఓ రోజు ఇండియా పోతానని తెలుసుకొని ఎయిర్పోర్ట్ పోయిండు మనోడు. పోతే ఎయిర్పోర్ట్లో కూడా మాట్లాడి, మా ఆవిడ మంచిగా లేదు, ఇండియా పోతాను చూసి కచ్చుకున్నాక మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. మరి ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా పూర్తి వివరాలు నేను ఇస్తాం మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు భారీ మోసం చేసిరని బాధితులు చాలా మంది అంటారు. ఆ బాధితుల గ్రూపులో నేను కూడా ఉన్నా, అంటే ఆ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఆ విక్టిమ్స్ గ్రూపు. కాబట్టి ఆ విక్టిమ్స్ గ్రూప్లో నేనున్నా. చాలా సంచలన నిజాలు మీకు బయట పెట్టాలి. ఒక్కొక్క ఎపిసోడ్లో వాళ్ళ భర్త ఏం మాట్లాడిండు, వాళ్ళు ఎక్కడికి వేరు, వాళ్ళ రెస్టారెంట్లో అయినా గొడవ ఏంటిది, ఆ చెల్లె చెప్తుంది కదా, మేము లీగల్గా మేము అది చేస్తానని. మరి ఏం చేసినావు చెప్పు. వీళ్ళు ఇప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తారు. ఒక టీం మొత్తం 25-30 మంది కలిసి ఒక గ్రూప్ అయ్యారు, ఏదైనా ఎదుర్కోవాలి, ఏంటిదో బయట పెట్టాలని చెప్పేసి ఒక గ్రూప్ అయ్యారు. మరి నువ్వు ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి చెల్లె? ఒక్క మాట చెప్పు. మరి వాళ్ళు నీ గురించి మాట్లాడే తప్పైతే వాళ్ళ మీద పోలీస్ కేసులు ఎందుకు పెడతావు నువ్వు? లీగల్గా మేము యూకేలో చేసినామని. మిత్రులారా, ఒక 7-8 కంపెనీలు ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసిరని చెప్తా ఉన్నారు ఈ చెల్లె భర్త. దానిలో చెల్లెను కూడా వన్ ఆఫ్ ద ఎండి అని పెట్టిర్రు, చెల్లెకు కూడా తెలుసట, వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే యూకేలో కంపెనీ క్రియేట్ చేయడం అంత సులువు అని అడిగినాడు. మరి మనకు భారతదేశం గురించి ఎక్కువ తెలుసు, దేశం దాటం కదా మనం. అడిగితే చెప్పింది ఏంటంటే 80 పౌండ్లు పెడితే ఒక కంపెనీ క్రియేట్ చేయొచ్చు, 4000 పౌండ్లు పెడితే దానికి అడ్వకేట్ వేస్తాడు, లీగల్గా అడ్వకేట్ వేస్తాడు అక్కడ అని చెప్పారు. అక్కడ కొట్లాడే సాధనయ్యే పరిస్థితి లేదు వాళ్ళ విక్టిమ్స్. ఇంటికి పోయి లొల్లి పెట్టిర్రు, రెస్టారెంట్ నందూస్ కిచెన్లో రెస్టారెంట్కి పోయి లొల్లి పెట్టిర్రు, ఎయిర్పోర్ట్లో దొరకబట్టిర్రు. ఇవన్నీ జరిగితే చెల్లె ఒక వార్త పెట్టింది, ఏమనంటే ఇది ఫేకు ప్రచారం చేస్తారు, మేమంటే పర్సనల్ ఖర్చు. ఎందుకుంటుంది నువ్వు అంటే పర్సనల్ ఖర్చు ఎందుకుంటే చెల్లె? నీకంటే మించిన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ మీద లేని పర్సనల్ ఖర్చు నీ మీద ఎందుకు? ఆ వివరాలు చెప్పలే. మరి నేను లీగల్గా చర్యలు తీసుకున్నాం మేము యూకేలో అన్నారు. ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఏం చేసిర్రు ఒక్కసారి డిస్ప్లే చేసి చెల్లె. ఇక నువ్వు అది పక్క పెడితే చెల్లె, నువ్వు ఆంధ్రాలో నీకు కొంత పలుకుబడి ఉన్నది, నువ్వు మేనేజ్ చేసుకుంటానని తెలిసింది. తెలంగాణలో పరిస్థితి ఏంటి చెల్లె? దట్ టు బి వరంగల్ పరిస్థితి ఏంటి చెల్లె? ఇంకో 5 రోజుల్లో వరంగల్లో నీ మీద కేసు నమోదు కాబోతా ఉన్నది. తెలంగాణలో హైదరాబాదులో కూడా నీ మీద కేసు నమోదు కాబోతా ఉన్నది. 10ల సంఖ్యల కేసులు నమోదు కాబోతున్నాయి. కాబట్టి నీ మీద కేసులు నమోదు కావద్దంటే నువ్వు అసలు నిజాలు చెప్పు. అసలు మీ ఆయన డబ్బులు తీసుకున్నాడా లేదా, మీ ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెప్పాలి. వాళ్ళ దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నది, మీకు ఒక్కొక్క ఎవిడెన్స్ ఒక్కొక్క వీడియోలో చూపిస్తా. అవి అకౌంట్లు మీయా కావా, మీ పేరు చెప్పుకొని ఎవడన్నా తింటాడా లేదా? మరి మీకు కూడా బాధ్యత ఉంటుంది. మీ పేరు వచ్చినప్పుడు మీరు నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. పెద్ద ఛానల్, మీరు సెలబ్రిటీ, మీరంటే చిరంజీవికి చాలా ఇష్టం, మీకు గొంత అంటే మీరంటే అనిల్ రావుపూడికి బాగా ఇష్టం, మీరు ఫోటోలు తీసుకుంటారు, ఆ ఫోటోలు డిస్ప్లే చేస్తారు. అయ్యా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం, మీ దగ్గర ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో కేసు నమోదైంది, దాని మీద ఎందుకు విచారణ చేస్తలేరు? నేను అడుగుతున్నా. నేను ఎన్డీఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే వ్యక్తిని, రైట్ వింగ్ ఛానల్ నడుపుకునే వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, బాధితులు చాలా మంది ఉన్నారు, బాధితులకు న్యాయం చేయాలి. ఇటువంటి చెల్లెల మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయకూడదు? నిజంగానే చెల్లె తప్పు లేకపోతే క్లీన్ చిట్ ఇస్తే ఆమె కూడా ఫ్రీ ఉంటుంది, చెల్లె ఫ్రీ ఉంటుంది. మళ్ళీ రాకెట్ల పండుగ సంతోషంగా చేసుకుంటుంది చెల్లె. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఇది ఎపిసోడ్ నంబర్ 1. మరి ఇందులో చెల్లె తప్పున్నదా, చెల్లె భర్త తప్పున్నదా, ఇద్దరిది తప్పు లేదా, మరి మధ్యలో ఎవడన్నా పైసలు వేసుకపోయిందా? బాధితులకైతే న్యాయం జరగాలి. బాధితులకు ఉద్యోగాలు అని చెప్పి కొన్ని కోట్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి మా వరంగల్ నుండి 56 లక్షలు వసూలు చేశారు. 56 లక్షలు ఒక ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి. ఒక వ్యక్తి 30 లక్షలు ఇచ్చిండు. మీ భర్త అకౌంట్లకే కొంతమంది అమౌంట్ వేసిర్రు, కొంత అమౌంట్ మీ భర్త వాయిస్ ఉన్నది, మీ భర్త చెప్పిన అకౌంట్లకే వేసిర్రు. మరి మీ భర్త వాయిస్ కాదా? అది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే తెలిసిపోతుంది. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఇది ఎపిసోడ్ నంబర్ 1. ఇది లండన్ లో జరుగుతున్న భారీ మోసం. మరి దాని కర్త కర్మ క్రియ ఈ నందూస్ వరల్డ్ ఛానల్ కాదా అనేది తేలాలే. బాధితులకు న్యాయం జరగాలి. ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రాయండి మిత్రులారా. ఇంకెవరైనా బాధితులు ఉంటే మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా నాకు చెప్పండి. నా దగ్గరికి కొన్ని సాక్ష్యాలు వచ్చినాయి, అవి ఇప్పుడు నేను చూపించాను మిత్రులారా. వీడియో నంబర్ 2లో ఇంకొక సాక్ష్యంతో, ఒక ఆడియో క్లిప్ తోని మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.